హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ ఛానల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, మన తెలుగు ఆస్పిరెంట్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కావచ్చు, లేదంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ కోసం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ బేసిక్ నుండి స్టార్ట్ చేస్తున్నా. నేను కూడా చాలా సఫర్ అయ్యాను అన్నమాట. ఈ తెలుగులో ఫ్రీగా ఎవరు చెప్పట్లేదు అన్నమాట, అర్థమెటిక్ అండ్ మ్యాథ్స్ బేసిక్ నుండే. సో నేను మీకోసం నా టైంని ఇన్వెస్ట్ చేసి బేసిక్ నుండి మీకు నేను అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీకు బేసిక్ నుండి చెప్పడం జరుగుతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే, నా వీడియోని లాస్ట్ దాకా చూడండి అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థమెటిక్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నెంబర్ సిస్టమ్ అనమాట. ఇది బేసిక్ టాపిక్ అనమాట. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు చూసుకున్నట్టయితే ఆర్ఆర్బీ కానివ్వండి, ఎస్ఎస్సి కానివ్వండి, లేదంటే గ్రూప్స్కి సంబంధించి కానివ్వండి, అర్థమెటిక్లో ఖచ్చితంగా 1 నుంచి 3 క్వశ్చన్స్ అయితే ఈ నెంబర్ సిస్టమ్ నుంచి రావడం జరుగుతుంది. సో మనం బేసిక్ నుండి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి బేసిక్ నుంచి నెంబర్ సిస్టంలో ఫస్ట్ నెంబర్స్ అనే టాపిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. నెంబర్స్ టూ టైప్స్లో మనకి నెంబర్స్ ఉంటాయి. రియల్ నెంబర్స్ ఉంటాయి, ఇమాజినరీ నెంబర్స్ కూడా ఉంటాయి. ఇమాజినరీ నెంబర్స్ అంటే ఎగ్జాంపుల్ 3 + 4i, 5 + 6i ఎక్సెట్రా. ఇట్లా ఐ డినోట్ చేసింది అనుకోండి, ఇవి వచ్చేసి ఇమాజినరీ నెంబర్స్ అనమాట. రియల్ నెంబర్స్లో మనకి మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ది రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే ఏంటంటే ద నెంబర్ విచ్ హ్యాస్ పర్టికులర్ ఎండ్, అంటే పర్టికులర్ ఎండ్ అని. రేషనల్ నెంబర్ అంటే ఏంటిదంటే ద నెంబర్ విచ్ హ్యాస్ పర్టికులర్ ఎండ్ అనమాట. అంటే ఒక పర్టికులర్ ఎండ్ అనేది ఉంటుందన్నమాట. సో దీనికి ఏ నెంబర్తో డిటర్మిన్ చేసినా ఒక పర్టికులర్ ఎండ్ అనేది ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ 2, 4, 5, ఇంకా √9, √16, √25 అనమాట. వీటికి ఒక పర్టికులర్ ఎండ్ అనేది ఉంటుంది. తర్వాత ఇర్రేషనల్ నెంబర్ కంటే ఒక పర్టికులర్ ఎండ్ అనేది ఉండదు అనమాట. వాల్యూస్ అనేది డెసిమల్లో ఉంటాయి, లేదంటే రిపీటెడ్గా అవుతాయి అనమాట. బార్ ఉండి రిపీట్ అవుతున్నాయి అనమాట. సో ఇర్రేషనల్ నెంబర్కి ఎగ్జాంపుల్స్ √2, √3 సో ఆన్ అనమాట. రేషనల్ నెంబర్స్లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఆ 2 టైప్స్ ఏంటంటే, ఒకటి వచ్చేసేమో ఇంటీజర్స్, మళ్ళీ తర్వాత ఇంకోటి వచ్చేసేమో ఫ్రాక్షన్స్ అనమాట. తర్వాత ఇంటీజర్స్ వచ్చేసి మనకి ఏంటంటే మిడిల్లో 0 ఉంటుంది. మిడిల్కి రైట్ సైడ్ వచ్చేసి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఇంటీజర్స్లో పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. మధ్యలో 0 అనే వాల్యూ ఉంటుంది అనమాట. 0కి రైట్ సైడ్ వచ్చేసి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, +1, +2, +3. 0కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, -1, -2, -3. వాళ్ళ తర్వాత ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఏదైతే ఒక నెంబర్ కానివ్వండి p/q ఫామ్లో ఉన్నట్టయితే అది ఫ్రాక్షన్ అనమాట. ఎగ్జాంపుల్ 1/3, 2/6, 7/9 సో ఆన్. ఇది వచ్చేసి ఫ్రాక్షన్ అనమాట. మళ్ళీ మనకి 2 టైప్స్ ఇంటీజర్స్లో మళ్ళీ 2 టైప్స్ డివైడ్ అయినాయి. ఏంటంటే న్యాచురల్ నెంబర్స్, మళ్ళీ తర్వాత హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ స్టార్టింగ్ విత్ 1, 2, 3, 4 అప్ టు సో ఆన్. హోల్ నెంబర్ స్టార్టింగ్ విత్ 0, 1, 2, 3, 4 సో ఆన్. న్యాచురల్ నెంబర్స్ వచ్చేసి మనకి 1 నుంచి స్టార్ట్ అయితే, హోల్ నెంబర్స్ వచ్చేసి మనకి 0 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. మళ్ళీ ఈ న్యాచురల్ నెంబర్స్ 4 టైప్స్గా డివైడ్ అయినాయి. మెయిన్లీ 4 టైప్స్ అనమాట. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. యూనిట్ డిజిట్ అంటే ఏంటంటే లాస్ట్ నెంబర్. ఇప్పుడు ఏదన్నా ఒక నెంబర్ ఇచ్చిండు అనుకోండి, ఆ నెంబర్లో లాస్ట్ నెంబర్ వచ్చేసి దాన్ని మనం యూనిట్ డిజిట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే 126
52 ఆ నెంబర్ ఏదైనా కానివ్వండి, మనకు ఆ నెంబర్లో లాస్ట్ ఏముంది 2 ఉంది. సో దీంట్లో యూనిట్ డిజిట్ వచ్చేసి 2 అనమాట. 2 అనేది ఈ నెంబర్ యొక్క యూనిట్ డిజిట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వశ్చన్ ఇట్లా వచ్చింది అనుకోండి, ఇట్లా 15261 ప్లస్ 12789 ప్లస్ 126 అని ఇట్లా క్వశ్చన్ వచ్చింది అనుకో, ఆ క్వశ్చన్ మొత్తం యాడ్ చేసి మనం టైం వెయిట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. మనం డైరెక్ట్ మనకి ఇక్కడ యూనిట్ డిజిట్ అని అడిగింది అనుకోండి క్వశ్చన్లో, డైరెక్ట్ ఈ లాస్ట్ నెంబర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత 1, లాస్ట్ నెంబర్ ఎంత 9, లాస్ట్ నెంబర్ ఎంత 6. సో యాడ్ చేయండి. 9 + 6 15 + 1 ఎంత 16. మళ్ళీ ఈ 16లో లాస్ట్ నెంబర్ ఏముంది 6. సో దీని అంతటికి యూనిట్ డిజిట్ ఏంటంటే 6 అనమాట. 6 వచ్చేసి దీనికి ఒక ఆన్సర్ అనమాట. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 1789110 ప్లస్ 16972 ప్లస్ 18998. దీని యొక్క లాస్ట్ డిజిట్ ఏందని ఒకవేళ క్వశ్చన్లు అడిగింది అనుకోండి, సో మనకి నెంబర్ మొత్తం యాడ్ చేసి దాని లాస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో మనం ఓన్లీ లాస్ట్ నెంబర్ చూసుకోవాలన్నమాట. 0 తర్వాత ఈ లాస్ట్ నెంబర్ 2 తర్వాత 8 యాడ్ చేయండి. 8 + 2 10, 10 + 0 ఎంత 0 అంటే 10, టోటల్ 10 కదా. మళ్ళీ 10లో లాస్ట్ నెంబర్ ఎంత ఉంది 0. సో ఈ ఇచ్చిన క్వశ్చన్కి 0 అనేది యూనిట్ డిజిట్ అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 1562 × 125. ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్కి యూనిట్ డిజిట్ ఏంటి అని చెప్పేసి అని ఒకవేళ ఎగ్జామ్లో అడిగింది అనుకోండి, ఇలా లాస్ట్ నెంబర్ ఎంత 2, ఇలా లాస్ట్ నెంబర్ ఎంత 5, 5 2 ఎంత 10. సో దీని యొక్క యూనిట్ డిజిట్ ఏంటంటే 0 అనమాట. 0 దీని యొక్క యూనిట్ డిజిట్ అనమాట. ఇప్పుడు మీరు అంతా 1562 × 125 మల్టిప్లై చేయాలంటే చాలా పెద్ద టైం అవుతుంది, ప్రాసెస్ చాలా ఉంటుంది అని. సో సింపుల్గా 2 × 5 చేస్తే 10 వచ్చింది. 10 అంటే లాస్ట్ డిజిట్ ఏంటి 0. 0 అనేది దీని యొక్క యూనిట్ డిజిట్ అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 18126 మైనస్ 15626 ప్లస్ 1256. దీని యొక్క యూనిట్ డిజిట్ ఏంటంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి 6, లాస్ట్ డిజిట్ ఏంటి 6, లాస్ట్ డిజిట్ ఏంటి 6, కానీ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఉండి ఇక్కడ మైనస్ ఉంది. సో మనం ఫస్ట్ ప్లస్ యాడ్ చేసుకుందాం. 6 + 6 ఎంత 12, 12 - 6 ఎంత 6. సో ఒకటే నెంబర్ ఉంది దీని కాబట్టి ఇదే దీని యొక్క లాస్ట్ నెంబర్ కాబట్టి ఇదే యూనిట్ డిజిట్ అనమాట. ఒకవేళ ఎగ్జామ్లో మనకి 7³ ఒక యూనిట్ డిజిట్ అడిగింది అనుకోండి. 7³ అంటే ఏంటిది 7 × 7 × 7, 7 × 7 × 7 అన్నప్పుడు 7 7 ఎంత 49, 49 × 7, 49 × 7 చేయాలి మనం ఇక్కడ 49 × 7. కానీ మనకి ఇక్కడ ఏంటి యూనిట్ డిజిట్, యూనిట్ డిజిట్ కాబట్టి 49 × 7 చేయకుండా ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత 9, 9 × 7, 9 7 ఎంత 63. సో ఈ మొత్తం నెంబర్కి యూనిట్ డిజిట్ అనేది 3 అన్నమాట. సో ఇప్పుడు యూనిట్ డిజిట్ అంటే ఏంటి అనేది మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు. సో ఈ క్వశ్చన్స్కి 1 2 3 4 5 ఈ 5 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, చూస్తా రైట్ ఆర్ రాంగ్. ఈ యూనిట్ డిజిట్స్లో ఒక 3 మోడల్స్ ఉన్నాయన్నమాట మెయిన్లీ. అందులో మోడల్ 1 వచ్చేసి ఈ మీరు నోట్ చేసుకోండి. 0 to the power of n is equal to 0, 1 to the power of n is equal to 1, and 5 to the power of n is equal to 5, 6 to the power of n is equal to 6 అనమాట. సో ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్లో ఫైండ్ ద యూనిట్ digit of 16 to the power of 125 plus 2 to the power of 166 అని చెప్పేసి అని ఇట్లా క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఇట్లా క్వశ్చన్ వస్తే మీరు ఏం చేయాలంటే
ఈ 125 పవర్ ఉందిగా, ఈ పవర్లో లాస్ట్ నెంబర్ ఎంత 5, యూనిట్ డిజిట్ ఎంత 5. అంటే ఈ యూనిట్ డిజిట్లో మనకి 3 మోడల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ 3 మోడల్స్ ఇంపార్టెంట్. ఈ ఫార్ములా ఈ నోట్ చేసుకోండి. 0 to the power of n is equal to 0, 1 to the power of n is equal to 1 and 5 to the power of n is equal to 5, 6 to the power of n is equal to 6 అనమాట. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్లో మనకి ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 16 to the power of 125 ప్లస్ ఇది 5 అనమాట, 5 to the power of 166 అని చెప్పేసి అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఈ 16లో లాస్ట్ డిజిట్ ఎంత 6, కాబట్టి ఇక్కడ 6 రాసుకోండి. మీకు అర్థమయ్యేటట్టు డీటెయిల్గా చెప్తాను. 6 రాసుకోండి. 6 to the power of 125 ఉంది. ఇక్కడ మనకు ఫార్ములా లేదు. 6 to the power of n అంటే 6 to the power of మనకి ఏ ఉన్నా యూనిట్ డిజిట్ 6ఏ. ఇప్పుడు 6 to the power of ఇక్కడ 125 ఉందిగా, దీని వాల్యూ మనకి యూనిట్ డిజిట్ ఎంత 6ఏ. 6 to the power of 125 మీరు సాల్వ్ చేసారు అనుకోండి, దానికి లాస్ట్ డిజిట్ 6ఏ వస్తుంది అనమాట. తర్వాత ప్లస్ ఇక్కడ 5 to the power of 166 ఉన్నది. ఇక్కడ 5 to the power of n అంటే 5 to the power of nth ఉన్నా దాని యొక్క లాస్ట్ డిజిట్ ఏమైనా ఉంటుంది అంటే 5ఏ ఉంటుంది. సో 6 + 5, 6 + 5 ఎంత 11, లాస్ట్ డిజిట్ ఎంత 1. సో ఈ క్వశ్చన్ యొక్క లాస్ట్ డిజిట్ ఏంటంటే అంటే యూనిట్ డిజిట్ ఏంటంటే 1. 1 వచ్చేసి దీని యొక్క యూనిట్ డిజిట్ అనమాట. సో ఇంకో క్వశ్చన్, సో మోడల్ 1లో ఇంకో క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 2, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 266 to the power of 13 plus 395 power of 45. దీన్ని సాల్వ్ చేస్తే ఇప్పుడు లాస్ట్ ఈ 266లా లాస్ట్ డిజిట్ ఎంత 6. సో 6 to the power of 13, 6 to the power of n, 6 to the power of n is equal to 6 అంటే 6 to the power of ఏ వాల్యూ ఉన్నా దాన్ని సాల్వ్ చేస్తే లాస్ట్కి 6ఏ వస్తుంది. సో 6 to the power of 13 వాల్యూ అంతా లాస్ట్కి ఏం వస్తుంది 6ఏ వస్తుంది. ప్లస్ 395లో లాస్ట్ డిజిట్ ఎంత 5. ఈ 5 to the power of 45, 5 to the power of 45, 5 to the power of n అంటే 5 to the power of n is equal to 5. అంటే 5 to the power of నువ్వు ఏ డిజిట్ ఉన్నా 45 కావచ్చు, 46 కావచ్చు, 100 కావచ్చు, ఏది ఉన్నా దీన్ని సాల్వ్ చేస్తే లాస్ట్కి యూనిట్ డిజిట్ 5ఏ వస్తుంది. సో 6 + 5, 6 + 5 ఎంత 11. మళ్ళీ ఆన్సర్ 11 వచ్చింది. వాట్ ఏ కోఇన్సిడెన్స్. మళ్ళీ తర్వాత దీని యొక్క యూనిట్ డిజిట్ కూడా 1. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర 1 అనమాట, ఆన్సర్ 1. మనకి యూనిట్ డిజిట్స్లో వచ్చేసి ఇది సెకండ్ మోడల్ అన్నమాట. మనం ఫస్ట్ మోడల్లో ఇది ఎట్లా గుర్తుంచుకుందామో సెకండ్ మోడల్లో కూడా దీన్ని గుర్తుంచుకోవాలన్నమాట. 4 to the power of n, అది 4 to the power of n ఏ నెంబర్ అయినా సరే ఆడ్లో ఉందనుకోండి దాని వాల్యూ 4 వస్తుంది. 4 to the power of ఏ నెంబర్ అయినా ఈవెన్లో ఉందనుకోండి దాని వాల్యూ లాస్ట్ డిజిట్ వచ్చేసి 6 అనమాట. 9 to the power of ఏ నెంబర్ అయినా ఆడ్లో ఉంటే 9, 9 to the power of ఎనీ నెంబర్ ఇన్ ఈవెన్ ఉందనుకోండి దాని లాస్ట్ డిజిట్ వచ్చేసి 1. మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 249 power of 33 ప్లస్ 254 power of 36 ప్లస్ 256 power of 133. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత 9, 9 to the power of ఎంత ఉంది 33 ఉంది. ఇక్కడ 9 to ఈ 33 అనేది ఈవెన్ ఆడ్ అని చెక్ చేసుకోవాలి. ఇది ఎంత ఆడ్. సో ఆడ్ ఉంది కాబట్టి ఇక్కడ 9 to the power of ఆడ్ అంటే దీని వాల్యూ 9ఏ. అంటే 9 to the power of 33 మీరు సాల్వ్ చేసినా కూడా లాస్ట్ డిజిట్ వచ్చేసి 9ఏ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏముంది 254, లాస్ట్ డిజిట్ ఎంత 4, 4 to the power of 36 ఉంది. ఈ 36 అనేది ఈవెనా ఆడా, 36 వచ్చేసి ఈవెన్. ఇక్కడ చెక్ చేసుకోండి 4 to the power of ఈవెన్ అంటే 4 to the power of ఏ నెంబర్ అయినా ఈవెన్లో ఉంటే దాని వాల్యూ వచ్చేసి అంటే దాని లాస్ట్ డిజిట్ వచ్చేసి 6 అనమాట. తర్వాత ఇక్కడ లాస్ట్ డిజిట్ వచ్చేసి 6 అనమాట. 6 to the power of 133. ఇది ఈవెన్ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. ఇది ఈవెన్ ఆర్డర్ చెక్ చేసుకోవాలన్నా అవసరం లేదు. ఇది ఎందుకు అవసరం లేదంటే ఇక్కడ మనం చూసుకున్నామా ఫస్ట్ మోడల్ 1 ఏముంది 6 to the power of n is equal to 6 అంటే 6 to the power of 136 వాల్యూ వచ్చేసి 6ఏ లాస్ట్ డిజిట్. 6 to the power of ఏ నెంబర్ ఉన్నా 6ఏ. సో ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఎంత 9 ప్లస్ ఇదంతా 6 ప్లస్ 6 to the power of 133 వాల్యూ 6. ఈ మూడింటిని యాడ్ చేసినాం అనుకోండి
9 + 6 15, 15 + 6 15 + 6 ఎంత 21. లాస్ట్ డిజిట్ ఎంత 1. సో ఇది అనేది లాస్ట్ డిజిట్ అనమాట. దేనికి యూనిట్ డిజిట్ ఆఫ్ ఈ గివెన్ నెంబర్. సో ఇక్కడ ఆన్సర్ 1. సో యూనిట్ డిజిట్లో ఇది వచ్చేసి లాస్ట్ మోడల్ అనమాట, మోడల్ 3. ఇప్పుడు మనకి కొన్ని మోడల్ 1లో మోడల్ 2లో కొన్ని నెంబర్స్ వచ్చాయన్నమాట. 0 1 5 6 అట్లా మోడల్ 1కి, మోడల్ 2కి 4 9. ఇది మోడల్ 3. మిగిలిన నెంబర్స్ అన్నీ మోడల్ 3కి వస్తాయి అనమాట. 2 3 7 8. ఈ ఏదైనా ఒక నెంబర్కి మనకి లాస్ట్ డిజిట్ 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉందనుకోండి, దాని యొక్క పవర్ని మనం 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేసి దానికి రిమైండర్ వస్తుంది కదా, ఆ రిమైండర్ని మనం లాస్ట్ డిజిట్ యొక్క పవర్గా రాసుకోవాలన్నమాట. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ నెంబర్ 1, 212 పవర్ 79. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత 2. ఈ 2 మనకి ఈ నెంబర్లో ఈ మోడల్లో ఉన్నదన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే, దీని పవర్ ఉన్నది కదా 79, ఈ 79ని మనం 4తో డివైడ్ చేసుకోవాలి. 4 1 4, 3 బారో తీసుకుని 9, తర్వాత 4 9 36, 9 - 6 3. సో రిమైండర్ వచ్చేసి 3 వచ్చింది కదా మనకి. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత 2. 2 టు ద పవర్ ఆఫ్ ఈ రిమైండర్ని మనం ఈ 2 పవర్గా రాసుకోవాలి. ఇప్పుడు 2 టు ద పవర్ ఆఫ్ 3 అంటే 2 × 2 × 2. 2 2 4, 4 2 8. సో ఈ నెంబర్కి యూనిట్ డిజిట్ వచ్చేసి 8 అనమాట. యూనిట్ డిజిట్ వచ్చేసి 8. సో అట్లనే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 7 3 టు ద పవర్ ఆఫ్ 5 4. సో దీంట్లో లాస్ట్ డిజిట్ ఎంత 3. 3 టు ద పవర్ ఆఫ్ ఎంత 54 ఉంది. సో ఈ 54ని మనం 4తో డివైడ్ చేయాలి. 54 4 1 4, 1 ఉంటుంది. 4 4 3 12, 2. రిమైండర్ వచ్చేసి 2. ఇప్పుడు ఈ 3 ఉంది కదా లాస్ట్ డిజిట్, 3 టు ద పవర్ ఆఫ్ 2 రాసుకోవాలి. ఈ 2 ఏంటంటే రిమైండర్. సో 3 టు ద పవర్ ఆఫ్ 2 అంటే 3 × 3. 3 3 ఎంత 9. ఈ 73 పవర్ ఆఫ్ 54కి యూనిట్ డిజిట్ ఏంటంటే 9. ఈ 73 టు ద పవర్ ఆఫ్ 54ని మనం సాల్వ్ చేసినాం అనుకోండి, ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఏందనేది మనకు అనవసరం. మనకు కావాల్సింది ఇక్కడ ఏంటంటే యూనిట్ డిజిట్. సో ఇప్పుడు ఇంత నెంబర్ వచ్చింది అనుకోండి, దాంట్లో లాస్ట్ డిజిట్ ఏంటి 9. ఇదే దాని ఆన్సర్. సో ఇక్కడితో మనకి యూనిట్ డిజిట్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మీకు మరికొన్ని వీడియోస్ అప్లోడ్